నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జపమాలికలలో స్వర్ణమాలిక, రజతమాలికతో జపం చేస్తే ఎలాంటి ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జపమాలికలలో స్వర్ణమాలికకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవిని శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ కీర్తిస్తాం. అంటే బంగారము, వెండి ఆభరణాలు ధరించినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. అంటే బంగారు జపమాలికతో, స్వర్ణ జపమాలికతో జపం చేస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే హిరణ్యం సర్వపాప ప్రణాశనం అంటుంది శాస్త్రం. అంటే అన్ని రకాలైన పాపాలను తొలగింపజేసుకోవటానికి కూడా స్వర్ణమాలికతో జపం చేయాలి. అమృతం వై హిరణ్యం అంటుంది శాస్త్రం. అంటే అమృతమయమైనటువంటి ఫలితాలను పొందటానికి కూడా స్వర్ణమాలికతో చేసే జపం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలలో గురువు బంగారానికి కారకత్వం వహిస్తాడు. జాతకంలో గురుబలం ఎక్కువగా ఉన్నవాళ్ళు తొందరగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. గురుబలం తక్కువగా ఉన్న వాళ్ళకి బంగారాన్ని కొనుక్కోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ గురుబలాన్ని పెంపొందింపజేసుకొని తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభించడానికి కూడా స్వర్ణమాలికతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అలాగే తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభించడానికి కూడా స్వర్ణమాలికతో జపం చేయాలి. స్వర్ణమాలికతో జపం చేసేటప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జపం పూర్తయిన తర్వాత ఆ స్వర్ణమాలిక మీద కొద్దిగా నీళ్లు సంప్రోక్షణ చేయాలి. అంటే నీళ్లు చల్లాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మొదటిసారి స్వర్ణమాలికతో జపం చేసేటప్పుడు మాత్రం దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ సంబంధమైన ఆలయంలో పూజ చేయించుకొని ఆ తర్వాత జపాన్ని ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా రజతమాలికతో జపం చేస్తే నవగ్రహాల్లో చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 108 వెండి పూసలను ఒక జపమాలికలాగా తయారు చేసుకొని ఆ రజతమాలికతో జపం చేయటం ద్వారా మానసిక అశాంతిని తగ్గింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గృహంలో చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఇంటి యజమాని రజతమాలికతో జపం చేయాలి. ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా రజతమాలికతో చేసే జపం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. నవగ్రహాలలో చంద్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి రజతమాలికతో జపం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రజతమాలికతో ప్రతిరోజు కూడా చంద్రుడికి సంబంధించిన సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవటం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మొదటిసారి రజతమాలికతో జపం చేసే ముందు శివాలయంలో పూజ చేయించుకొని జపం ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రేపటి శుభయోగం శీర్షికన ఆడి కృత్తిక సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. రాముని స్వభావం ఎరిగిన వారికి ఆయన భజించడం తప్ప ఇంకేది రుచించదు సుమా. ఈ మాట తెలియాలండి. ఇక్కడ రాముడేంటో తెలిసాక భజించకుండా ఉండదు. తెలిస్తే ఎవడు విడిచిపెట్టగలండి. ఒక్కసారి తెలిస్తే శ్రీరామ నీనామేమి రుచిరాను అంటుకుపోతాడు. అందుకే ఒక్క మాట చెప్తున్నాను ఉమా, రాముడి స్వభావం తెలిసిన వాడు రామభజన రుచి మరుగుతాడు. వాడికి ఇంకేది రుచించదు సుమా. అందుకే హనుమంతుడు భక్తినే అడిగాడు ఇంత చేసి, దాన్ని మించింది లేదని ఆయనకి తెలుసు. మొత్తానికి ఎవరైతే ఈ స్వామి సేవక సంభాషణ వింటారో, అంటే రాముడి హనుమంతుడి సంభాషణ వింటారో, వారికి కలిగే ఫలశ్రుతి రామచరణాలపై భక్తి. ఇది గొప్ప విషయం అని ఈ మాటని శివుడు ఫలశ్రుతిగా పార్వతీదేవత చెప్పాడు. మళ్ళీ కథలోకి వెళ్ళాడు. ఆ రమ్యమైన సన్నివేశంతో హనుమంతుడితో రాముడు మాట్లాడే సంభాషణని విన్న అదృష్టవంతులు ఎవరో తెలుసా? అక్కడున్న వానర వీరులు. వాళ్ళందరూ ఏమన్నారంటే, జయ 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 కృపాల్ సుఖకందా, శ్రీరామచంద్రమూర్తికి జయ జయ ధ్వానాలు పలికారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంతమంది జయధ్వనులు పలుకుతూ ఉంటే అది ఎవరికి తెలియలేదుట. అంటే కిందనున్న వానర భల్లూక వీరులతో పాటు పైనున్న దేవతలు ఋషులు కూడా జయ జయధ్వానాలు పలుకుతూ ఉంటే నేల నింగి కూడా
రామజయ నాదాలతో నిండిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. అటుపై హనుమంతుని ద్వారా సీతమ్మ జాడను, సీతమ్మ ఇచ్చినటువంటి శిరోమణిని అందుకున్నాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత అసుర సంహారానికై వానర సైన్యం అంతా కూడా సిద్ధమవుతున్నది. అటుపై కపిసేనలన్నిటి సిద్ధం చేశాడు సుగ్రీవుడు. అంటే హనుమంతుడు అన్వేషణకు వెళ్ళినప్పుడే ఇక్కడ మొత్తం ఆ వ్యూహ రచన అంతా చేశాడు. సుగ్రీవుడి యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉన్నది. ఆ సిద్ధమైన కపిసైన్యాన్నంతటి రామచంద్రమూర్తి ఒక్కసారి చూసేట. కపిపతి బేగి బలోయి ఆయే జూథప్ జూథ్ నానా భరణ్ అతుల బల్ వానర బాలు బరూథ్. అనేక రకాల కపివీరులు, భల్లూక వీరులు, అంటే వృక్ష వానర సంఘం అంటారు. వీరిలో మహామహావీరులు ఉన్నారు. వాయు సమానమైనటువంటి బలం కలిగినటువంటి వారు, గగనపథంలో ఎగరగలిగేటువంటి వారు, అమితమైనటువంటి మానుషాతీతమైన పరాక్రమం కలిగిన వారు ఉన్నారు. రకరకాల రంగులతో, రకరకాల బలాలతో ఉన్నటువంటి వానర భల్లూక సమూహాలన్నింటినీ రామచంద్రమూర్తి చూసిన విధానం, ఎక్కడికక్కడ రామమహిమ చెప్పడమే రామచరిత మానసలో ప్రత్యేకత. రామభక్తి ఉప్పొంగేలా ప్రతి అంశంలో చూపిస్తాడు. నిజానికి వాల్మీకి చెప్పినది అదే. అక్కడ ప్రవాహ రూపంలో అంతర్గతంగా ఆయన చెప్పిన దాన్ని బహిర్గతం చేశారంతే. ఎందుకంటే రామాయణంలో ఎవరు ఏమి సాధించినా దాని వెనక ఉన్నది రాముని యొక్క కృపయే. అది అడుగడుగున స్ఫురింపజేస్తాడు తులసీదాస్. ప్రభుపద పంకజ్ నావఘి సీసా గర్జగి భాలు మహాబల్ కీసా దేఖి రామ సకల కపిసేన చితయి కృపాకరి రాజీవునైనా. ఆ వచ్చిన సైన్యములని రామచంద్రుని పాదపద్మాలకు నమస్కరించి ఉత్సాహ సూచకంగా గర్జన చేశాయి. రాముడు తన కృపాదృష్టిని వారందరిపై ప్రసరింపజేశాడు. ఆ కృపాదృష్టి ఎప్పుడు వారికి లభించిందో వెంటనే వారు రామకృపా బలపాయి కపింద భయే పచ్చజుత మన గిరింద జాసు సకల మంగళమయ కీర్తి తాసు పయాన సగన యహనీతి. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వాళ్ళకి లభించిన వెంటనే వాళ్ళల్లో ఇదివరకటు ఉన్న బలముల కంటే మిక్కిల బలం ప్రవేశించింది. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే రెక్కలు వచ్చిన పర్వతాల వలె ఒక్కొక్కరు ఉన్నారు. అంటే ఎలా ఎగిరైనా ఏ విజృంభణైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు రామచంద్రమూర్తికి అనేక శుభశకునాలు కనబడుతున్నాయి. అంతేకాదు లంకలో ఉన్న జానకీదేవికి వామపార్శ్వం అదిరిందిట, ఎడమ భాగం అదిరింది. ఈ శుభశకునాలు ఇటు రామసైన్యంలోనూ అటు సీతమ్మకి కనబడ్డాయి. కానీ రావణుని సైన్యంలో అపశకునాలు కనబడ్డాయి. ఈ విధంగా మొత్తం వానరసేన విజృంభించగానే భూమి కంపించింది, దిగ్గజాలు ఘీంకారాలు చేసే, పర్వతాలు చలించాయి. ఎందుకంటే ఒక్కొక్కడు దేవతాంశ సంభూతుడు, ఆ విషయం మరువరాదు. రామకార్యం కోసం ఆవిర్భవించిన దేవతలు వారందరూ కూడా. అందుకే వారి యొక్క ప్రతాపం అంతా ఇదిగో ఈ ఘట్టం కోసమే దాచిపెట్టుకున్నారు. ఇలా వీరందరూ సముద్ర తీరానికి చేరారు. ఆ సమయంలో ఒక మహావీరుడు వచ్చి వానరుడు లంకనతిని తగలబెట్టి వెళ్ళాడు, హెచ్చరించి వెళ్ళాడు, త్వరలో రాముడు వస్తాడు, ఆయన బాణాలు సర్పాల్లా వచ్చి మీ ప్రాణాలు తీసుకుంటాయని హెచ్చరించి వెళ్ళాడుగా. దానితో ఆయన క్షేమంగా వెళ్ళాడన్న విషయం కూడా తెలిసింది. తగలబెట్టి మరి వెళ్ళిపోయాడు, ఇంకేమున్నది. దానితో రావణాసురుడు సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కర్తవ్యం ఏమిటి అంటున్నాడు. అందులో మందోదరి కలగజేసుకుని చెప్తోంది, మీరు గొప్పవారే, అందులో సందేహం లేదు. కానీ రామునితో ద్వేషం అంటే విష్ణువుతో ద్వేషమే, అది ఎప్పుడు క్షేమంకరం కాదు సుమా. ఎందుకంటే ఆయన దూత చేసిన పనులు ఇప్పుడు తలుచుకున్నా మొత్తం పౌరులందరికీ గుండె గుబేలు ఉంటుంది. అలాంటి పనులు చేసి వెళ్ళాడు ఆయన. నిజంగా మీ క్షేమం కోరిన దాన్న గనక మీకు విన్నపం చేసుకుంటున్నాను, సీతమ్మని రాముడికి అప్పగించండి. అయితే అపహరించిన మొహంతో మళ్ళీ అప్పగించడానికి మొహం చెల్లకపోతే ఉత్తమమైన మంత్రుల ద్వారా సీతమ్మను రాముని వద్దకు పంపి క్షమాపణ కోరుకోండి. ఒకవేళ మీరు ఆ పని చేయలేదనుకోండి, బ్రహ్మరుద్రాదులు కూడా మిమ్మల్ని రక్షించలేరు. ఎందుకంటే రామ బాన్ అహి గనసరిస్ నికర నిశాచర భేక్ జబలగి గ్రసతన్న తబలగి జతన కరగ తజిటేక్. రాముని బాణాలు మహాసర్పాలతో సమానం. ఆ సర్ప సదృశ బాణముల ముందు ఎందరు రాక్షస మూకలైన కప్పలతో సమానం ఇది తెలుసుకో. కనుక రాక్షస మూకలనే కప్పల్ని రామబాణాలైన సర్పాలు కబళించకముందే మీరు జాగ్రత్త పడండి అనగానే పెద్ద వికటాట్టహాసం చేసి మనం విజయం సాధించడానికి హాయిగా సన్నద్ధమవుతూ ఉంటే ఇలాంటి మాటలు మాడతారు, దుర్బలమైన మాటలు. అసలు మనం తలంచుకుంటే వానరులెంత నరులెంత మనం భక్షించేస్తాం సులభంగా. అటువంటి వారిని చూసి భయపడాలట. లోకపాలకుని ఇంద్రాదులైనా ముందు గడగడ వణుకుతూ ఉంటే ఈ ఆడదాని మాట విని నేను వానరులు వీళ్ళు ముందు భయపడాలా? తోక ముడవలసిన జాతి వారిది, నేను తోక ముడవని అన్నాడు మహానుభావుడు. ఈ విధంగా చెప్తే ఆ సభలో
విభీషణుడు లేచి ఎప్పుడు చెప్పేటువంటిది మళ్ళీ చెప్పాడు. ఓ దయామయ, ఇక్కడ మీరు సభ చేర్చి మీ అభిప్రాయాలు ఏమిటని అడిగారు. అంటే నన్ను మీరు సభ్యుడిగా కూర్చోబెట్టారు. నా అభిప్రాయం చెప్తున్నాను. మీకు హితకరమైనది, మొత్తం రాక్షస జాతికే క్షేమంకరమైనటువంటి విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే పరస్త్రీ వ్యామోహం ప్రమాదకరం. పరస్త్రీ వ్యామోహం మీద వెళ్ళిన పురుషుడికి తేజస్సు తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. రామచంద్రమూర్తి అజేయుడు ఎందుకు అయ్యాడు? విష్ణువు గనక, అందులో సందేహం లేదు. కానీ భౌతికంగా ధర్మం చూస్తే ఏకపత్నీవ్రతుడు. అది రామచంద్రమూర్తి అజేయత్వానికి పెద్ద ఉదాహరణ. కనుకనే వివాహం అంటూ జరిగిన తర్వాత పతి పత్ని యందు, పత్ని పతి యందు ఏకబుద్ధి కలిగి ఉండడం ఒక మహాతపస్సు. ఆ తపస్సు జీవుడిలో ఒక దివ్యశక్తిని జాగృతం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. మానవ జాతికి రామాయణం ఇచ్చిన మహోన్నతమైనటువంటి పాఠం. ఎందుకంటే స్త్రీ అనబడి ఆకర్షణ వైపు వెళ్ళి పరస్త్రీ వ్యామోహం వైపు వెళితే వాడు ఎంత మహాత్ముడైనా, ఎంత తపస్వి అయినా వాడు తపస్సు క్షీణిస్తుంది. వాడు సంపాదించిన పుణ్యములు బలహీనమవుతాయి, ముఖంలో వర్చస్సు కూడా పోతుంది. కనుకనే పరస్త్రీని వ్యామోహం అంత ప్రమాదకరం. అందుకు దయచేసి ధర్మం చెప్తున్నాను విను, ఇది కూడదు సుమా అని చక్కగా చెప్పి, శుభము యశస్సు బుద్ధి సద్గతి కోరేవాడు ఇటువంటి పని చేయరాదు. చవితి చంద్రుని చూడరాదని ఎలా అంటారో పరస్త్రీ ముఖం కూడా అలా చూడరాదు. ఉదాహరణ అది చెప్పాడండి అక్కడ మహానుభావుడు. అందున నువ్వు శత్రుత్వం ఎవరితో పెట్టుకున్నావు? ఒకటి, నీకు పెద్ద లోపం పరస్త్రీ వ్యామోహం. అది చాలు నువ్వు ఇన్నాళ్ళు చేసినటువంటి తపస్సు, శివ పూజ ఇదంతా దెబ్బతీయడానికి. అంటే ప్రాణాలు పోవాలి అంటే ఏదో ఒక నెపం కావాలి. అది రావణాసురుడికి పరస్త్రీ వ్యామోహ రూపంలో వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఏం చేస్తాం? స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. దుర్గా అనేటువంటి గొప్ప లక్షణం మన శరీరంలోనే ఉంది. దుర్గము అంటే గుహ. ఆ గుహలో శక్తితత్వం ఉన్నంత వరకు ఈ శరీరం పనిచేస్తుంది. అందుకే దుర్గామాతను ప్రతినిత్యం కూడాను ఎవరైతే ధ్యానిస్తారో శక్తియుక్తంతో ఈ దుర్గా అనేటువంటి శరీరం పనిచేసి అద్వితీయమైనటువంటి ఆలోచన శక్తితో ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తుంది. ఆ దుర్గామాతకు ఉండేటువంటి శక్తి ఎటువంటిది? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కదా. ఈ మూడు శక్తుల మేలి కలయిక యొక్క స్వరూపమే మన జీవన తత్వంలో ఇమిడి ఉంది. కాబట్టి మన కంటి చూపు సరిగా కనిపించాలన్నా, మనకు వినికిడి శక్తి బాగా వినిపించాలన్నా, మన చేతులు సరిగా పనిచేయాలన్నా, మన నడక సక్రమంగా ఉండాలన్నా, మన మనస్సు త్రికరణ శుద్ధితో పనిచేసి చక్కటి యోగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించాలన్నా దుర్గాదేవి యొక్క కరుణారస దృష్టి ఎల్లవేళలా మన మీద ఉండి తీరాల్సిందే. అందుకే దుర్గా సప్తశ్లోకి అనేటువంటి విశేషాంశ లక్షణం మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఋషులు మనకు ప్రసాదించారు. ఆ దుర్గా సప్తశ్లోకిని నిత్యం ఎవరైతే పఠనం చేస్తారో వారికి శరీరంలో శక్తితత్వం ఎల్లవేళలా ఉండి తీరుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, జీవన నడక అదృష్టకరమైన ప్రభావంతో కొనసాగుతుంది. అందుకే ఆ జగన్మాతను శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పేసి ధ్యానించాలి. శరణాగతిని మించింది ఈ మానవ జీవితానికి మరొకటి లేదు. ఏ వ్యక్తి అయితే శరణాగతిని కోరుకుంటాడో, ఆ తల్లి యొక్క పాదాల విందాలకు శరణం మమ అని చెప్పేసి ధ్యానిస్తాడో ఆ వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీమాత్రే నమః అన్నాం.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమనిదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:49 తిథి నవమి ఉదయం 9:34 వరకు, నక్షత్రం భరణి సాయంకాలం 4:27 వరకు, వర్జం తెల్లవారుజామున 5:45 ప్రారంభం, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు, అమృతకాలం ఉదయం 11:13 నుంచి మధ్యాహ్నం 12:58 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం ఐంద్రీదేవి పూజ, అలాగే సింహాయనం ఈరోజు రాత్రి వస్తోంది 1:35 కాబట్టి అది పుణ్యకాలం రేపటి రోజున వస్తుంది సింహాయనానికి. అయితే ఐంద్రీదేవి పూజ సందర్భంగా ఐంద్రీదేవిని పూజించడం ద్వారా వివాహం కాని వారికి ఉత్తమ భర్త లేక ఉత్తమ భార్య లభిస్తారు. అంటే అర్థం ఏమిటి? పురుషులు పూజ చేస్తే భార్య లభిస్తుంది, స్త్రీలు పూజ చేస్తే ఉత్తమ భర్త లభిస్తాడు. అదేవిధంగా శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణను మారేడు దళాలతో అర్చించడం ద్వారా, లక్ష్మీ హృదయం పారాయణ చేసుకోవడం ద్వారా, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా, కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా మనకు లక్ష్మీదేవి యొక్క నారాయణ యొక్క అనుగ్రహంతో ధనం సిద్ధించడంతో పాటు ఆ ధనాన్ని కాపాడుకోవడం, ధర్మ మార్గంలో ఖర్చు పెట్టడం అనేటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి! గోడకి కాగడా పెట్టారు ఇలాగా. ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోందట. మహర్షి అన్నారు, ప్రజ్ఞాయితమివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాం ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాం అన్నారు. ఎక్కడి ఉపమానం! దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్విర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచేస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి
అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకుని ఉన్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటేట, అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రడితా హిసా మాలేవ గ్రడితా సూత్రే శుభే మత్త షట్పద అంటారు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుని మోహించి తమంత తాము వచ్చినవారు. అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం. భుజాలు ఇలా కొట్టేసుకున్నారట ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు, ఆమె మండోదరి. సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది, ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినవాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ. వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం, దాని మీద మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో. ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు, ఒక తలతో ఉంటాడు. ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామడి విచిత్రేణ కాంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చెయ్యబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకు ఒరిగింది. ఆ తలగడ మీద తలపెట్టుకు నిద్రపోతుంటే ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్రీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడు. అలా పడుకుంటే మహర్షి అన్నారు, ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సవసజాతాం సౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షిషౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనే శుభ్రే పంచశీర్షా విభోరగౌ. ఎన్ని శ్లోకాలు వేసేశారు. తస్మిన్ జీమూత సంకాశం, నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. ప్రదీప్తోత్తమ కుండలం, కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి.
లోహితాక్షం మహాబాహుం, పెద్ద పెద్ద చేతులు, మహారజతవాసనం, బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు, కట్టుకుని పడుకునున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూర్వకాలంలో సులభంగా పనులు చెయ్యగల పరశురాముడు అలా శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామునితో శత్రుత్వం పెట్టుకొని అహంకరించాడు, అవమానాన్ని పొందాడు, తప్పు తెలుసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. ధర్మరాజు లోమశ మహర్షితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, నాకు అగస్త్య మహర్షి చరిత్ర విపులంగా చెప్పండి. ఆయన చరిత్ర వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది అని అడిగాడు. అప్పుడు లోమశ మహర్షి ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, అగస్త్య మహర్షి కథ దివ్యమైనది, అలౌకికమైనది, అద్భుతమైనది. ఆయన ప్రభావం చాలా గొప్పది. ఆ కథను చెబుతున్నాను విను. సత్యయుగంలో కాలకేయులు అనేటువంటి పేరు గల దైత్యులు ఉండేవారు. సత్యయుగంలో వారు స్వభావంతోనే దయలేని వారు, క్రూరులు. వారికి యుద్ధం అంటే ఎంతో ఇష్టం. వారందరూ వృత్రాసురుణ్ణి నాయకుడిగా చేసుకున్నారు. ఆయుధాలను పట్టుకొని స్వర్గం మీదకు దండెత్తారు. ఇంద్రుడు మొదలైన దేవతలను 4 వైపుల నుంచి ఆక్రమించి దాడి చేశారు. వారిని ఎదిరించి స్వర్గాన్ని ఆక్రమించారు. అప్పుడు దేవతలు వృత్రాసురుణ్ణి వధించాలని ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. అప్పుడు ఇంద్రుణ్ణి ముందు పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో: దేవతలారా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. వృత్రాసుడిని వధించే ఉపాయాన్ని చెబుతున్నాను, వినండి. అగస్త్యుని కథ. దదీచి అనే మహర్షి ఉన్నాడు. ఆయన గొప్ప హృదయం గలవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు వరాన్ని కోరండి. ఆ ధర్మాత్ముడు మీకు వరమిస్తాడు. మీరు ఆయనను ఇలా ప్రార్థించండి: అయ్యా, ముల్లోకాల మేలు కోసం మీ శరీరంలోని ఎముకలను దానం చేయండి అని అడగండి. ఆయన అందుకు ఎంతో సంతోషించి తన శరీరాన్నే విడిచిపెడతాడు, ఎముకల్ని దానం చేస్తాడు. ఆ ఎముకలతో మీరు వజ్రాయుధాన్ని తయారు చేసుకోండి. అప్పుడు అది 6 అంచులతో ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, గొప్పగా ధ్వని చేస్తూ ఉంటుంది, శత్రువును నాశనం చేస్తుంది. వజ్రాయుధాన్ని పట్టుకొని ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధిస్తాడు. మీ కోరిక తీరుతుంది. అందుచేత ఈ పనిని మీరు వెంటనే చేయండి అన్నాడు. దేవతలు ఆయనకు నమస్కారం చేసి వెంటనే నారాయణుడి నాయకత్వంలో దదీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం సరస్వతీ నదీ తీరంలో ఉంటుంది. అది అక్కడ ఎన్నో చెట్లున్నాయి, లతలున్నాయి. అక్కడ ఎన్నో తుమ్మెదలు సామవేదాన్ని గానం చేస్తున్నట్లుగా ధ్వనిస్తున్నాయి. ఎన్నో పశువులు, పక్షులు కోలాహల ధ్వనులు చేస్తున్నాయి. దున్నలు, వరాహాలు, వాలమృగాలు, చమరీ మృగాలు, పులులు, సింహాలు భయాన్ని విడిచిపెట్టి హాయిగా అక్కడ సంచారం చేస్తున్నాయి, కలిసిమెలిసి తిరుగుతున్నాయి. దదీచి మహర్షి వంటి సత్పురుషుడి సాంగత్యంలో క్రూర జంతువులు కూడా సాధు జంతువులుగా అయ్యాయి. మదించిన ఆడ మగ ఏనుగులు ఘింకారాలు ఝింకారాలు చేస్తున్నాయి. అలా మృగాల గర్జనలతో ఆ ఆశ్రమం ధ్వనిస్తుంది. దదీచి మహర్షి ఆశ్రమం ఇంద్రుడి స్వర్గంలాగా ఉంది. దేవతలు ఆశ్రమంలోకి ప్రవేశించారు. దదీచి మహర్షిని చూశారు. ఆయన సూర్యుడి వంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో బ్రహ్మదేవుడిలాగా ఉన్నాడు. దేవతలు మహర్షి పాదాలకు నమస్కారం చేశారు. బ్రహ్మదేవుడు అడగమన్నట్లుగా వారు ఇలా వరాన్ని అడిగారు: ఓ మహర్షి, దానవులు విజృంభిస్తున్నారు కనుక
ముల్లోకాలు మేలు కోసం మీ శరీరంలోని ఎముకలను దానం చెయ్యండి అని కోరారు. తతో దదీచః పరమ ప్రతీతః సురోత్తమాంస్తాని దమభ్యువాచ కరోమి యద్వో హితమద్య దేవాః స్వం చాపి దేహం స్వయముత్సృజామి స్వం చాపి దేహం స్వయముత్సృజామి. ఆ మాట విని దదీచి మహర్షి ఎంతో సంతోషించాడు. దేవతల అందరితోనూ ఇలా అన్నాడు. దీనికి ఒక కథ కూడా ఉంది, అది తర్వాత వస్తుంది, చూస్తాం. నేను మీకు తప్పకుండా మేలు చేస్తాను, ఈ శరీరాన్ని మీకోసం విడిచిపెడతాను అంటూ వెంటనే తన ప్రాణాలను విడిచిపెట్టాడు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారంగా ఆ మహర్షి శరీరం నుండి ఎముకలను గ్రహించారు. తర్వాత త్వష్ట ప్రజాపతి వద్దకు వెళ్ళి దానవుల వల్ల కలిగే కష్టాన్ని చెప్పారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞని చెప్పారు. త్వష్ట ప్రజాపతి వారి మాటలు విని ఎంతో సంతోషించి ఆ ఎముకలతో భయంకరమైన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. తర్వాత ఆయన ఇంద్రుడితో, ఓ ఇంద్ర, ఈ వజ్రాయుధంతో దేవతలకు ద్రోహం చేసిన వృత్రాసుడిని భస్మం చెయ్యి, శత్రువులను చంపు, దేవతలకు సుఖాన్ని కలిగించు, స్వర్గాన్ని పాలించు అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఎంతో సంతోషించాడు. ఆయనకు నమస్కారం చేశాడు. ఆ ప్రజాపతి నుండి వజ్రాయుధాన్ని అందుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. ఈ అధ్యాయంలో త్వష్ట ప్రజాపతి దదీచి మహర్షి ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికిచ్చాడు. ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని పొంది దేవతలతో కలిసి వృత్రాసుడి వద్దకు వెళ్ళాడు. ఆ వృత్రాసుడు అతి పెద్దగా పర్వతమంత ఎత్తు ఉన్నాడు. విశాలమైన శరీరం ధరించున్నాడు ఆ వృత్రాసుడు. అతడి వెనుక కాలకేయులు, దైత్యులు ఉన్నారు. వారందరూ ఆయుధాలు ధరించున్నారు. అప్పుడు దేవతలకు, దానవులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి ముల్లోకాలు భయపడ్డాయి. ఆ యుద్ధంలో ఆయుధాలు చూర్ణాలైపోయాయి. యోధుల శరీరాల నుండి తలలు రాలిపడ్డాయి. అంటే కాలకేయులు బంగారు కవచాలను, పరిఘలను ధరించి దేవతల మీద పడ్డారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం. ఒక్కొక్క పర్యం ఒక రాక్షసుడితో అంత యుద్ధ వర్ణన చేయాల్సిన పని లేదు. కొన్ని సందర్భాల్లో యుద్ధ వర్ణన అనేది చేస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, అందుకని అటువంటి సందర్భాల్లో చేయవలసి వచ్చింది, చేశారు కూడా. ఒక్కొక్క రాక్షసుడితో అంత యుద్ధ వర్ణన అక్కర్లేదు. ఇది భయంకరమైన యుద్ధమే ఇది కూడా. అప్పుడు దైత్యుల వేగం అతి భయంకరంగా ఉంది, సహించలేనిదిగా ఉంది. రాక్షసులు అంత భయంకరంగా ఉన్నారు. దేవతలు ఎంతో భయపడి అక్కడి నుండి పారిపోయారు. సాత్వికులైనటువంటి దేవతలు, రజస్సు కూడా లేదు, సాత్వికులే, పూర్ణ సాత్వికులైన పరమాత్మనే నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ వృత్రాసుడి యొక్క భయంకరమైన యుద్ధానికి తట్టుకోలేక పరిగెత్తిపోయారు. ఆ వృత్రాసుడు వృద్ధి చెందుతూ ఉండటాన్ని చూసి ఇంద్రుడు కూడా ఎంతో భయపడ్డాడు, మోహంలో పడ్డాడు. కాలకేయులకు కూడా భయపడిపోయాడు. జగామ శరణం శీఘ్రం తం తు నారాయణం ప్రభుం. వెంటనే శ్రీమన్నారాయణుని శరణు వేడాడు. అదొకటే కదా, భగవద్భక్తులు కదా. సాత్వికులు మనకు బలమంతా ఉండేది ఎవరు? పరమాత్ముడే. ఒక్క పర్యం స్వామిని నమ్ముకుంటే ఆ నమ్మకమే మమ్మల్ని రక్షిస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినప్పటికీ కూడా అది కారణం లేనిది కాదు.
మనం అప్పుడేమీ దూషించకూడదు, విమర్శించకూడదు, అంతా మంచిదికే అనుకోవాలి. ఇంద్రుడు మోహంలో పడటాన్ని శ్రీ మహావిష్ణువు గమనించాడు. మోహంలో పడ్డాడంటే భయంతో ఒక నమ్మకం, తర్వాత రెండు మూడు విధాలైనటువంటి మోహాలు ఉన్నాయి. ఇక్కడ భయంతో కూడిన మోహము, కామంతో కూడిన మోహము, విజయంతో కూడిన మోహము దండిగున్నాయి. మోహము అంటే దిగ్భ్రాంతి పొందటము అని కూడా ఒక అధైర్యపడటము, బలము లేకపోవటం, ఇవన్నీ కూడా మోహానికి చాలా అర్థాలు ఉన్నాయి. అప్పుడు ఆ ఇంద్రుడి అతడి బలాన్ని వృద్ధి చేయాలని తన తేజస్సును ఇంద్రుడిలోకి ప్రవేశపెట్టాడు. మోహంతో నిస్సత్తు అయినటువంటి వాడికి సత్తుని వేశాడు. అంటే సద్గుణాన్ని ఇంద్రుడికి పంపించాడు. సత్గుణం అందరికీ ఉండదు కదా, ఒక్కొక్క పర్యం కూలిపోతూ ఉంటుంది, ఒక్కొక్క పర్యం పోగొట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్క పర్యం మంచి గుణం ఉన్నప్పటికి కూడా, ధైర్యం ఉన్నప్పటికి కూడా చుట్టూ ఉండేవాళ్ళని చూసి అధైర్యం కూడా పడుతూ ఉంటారు. ఎప్పుడు మహావిష్ణువే తన తేజస్సుని ఇంద్రుడికి ప్రవేశపెట్టాడో అది చూసి దేవతలంతా, బ్రహ్మర్షులు కూడా తమ తేజస్సును ఇంద్రుడిలోకి ప్రవేశపెట్టారు. అక్కడుండే మహర్షులు, దేవతలు అందరూ కూడా ఇక ప్రయోజనం లేదు, మిగతా దేవతలు ఆ రాక్షసుడితో, కాలకేయులతో యుద్ధం చేయలేరు కాబట్టి వాళ్ళ రజస్సు, తేజస్సునంతా కూడా ఆ విష్ణు తేజస్సుతో పాటు ఆ దేవతలు కూడా తేజస్సునే ఇచ్చేశారు. అంటే ఋషులు తేజస్సు, విష్ణు తేజస్సు, దేవతల తేజస్సు, ఈ అన్ని తేజస్సులను పొంది బలశాలి అయ్యాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, తేజస్సు పొందటం అంటే ఏమిటి అనేది ఒకటి ప్రశ్న. తేజస్సు పొందటం అంటే, ఇప్పుడు పరమాత్ముని గురించి ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తాను. పరమాత్ముని గురించి మనం పూజ చేస్తున్నాం అనుకోండి, జపం చేస్తున్నాం అనుకోండి, నియమనిష్టలతో చేసేటువంటిది. అంటే నియమనిష్టాలు ఏకాగ్రతతో, చంచలము లేకుండా, అనుమానం లేకోకుండా, మొదటి నుంచి ఇంకా చచ్చేంత వరకు కూడా అనుమానం రాకూడదు. అట్లా ఎవరు సాధన చేస్తున్నారో అటువంటి వాళ్లకు ఒక ఎనర్జీ, పరమాత్ముడి ఎనర్జీని తనకు తానే వాళ్ళకి వస్తూ ఉంటుంది తెలియకనే. ఆ తేజస్సునంతా కృష్ణార్పణమస్తు అని సద్భక్తులు వదులుతూ ఉంటారు. అంటే ఆ తేజస్సు కృష్ణార్పణం కాని అని చెప్పేసి ఆ తేజస్సును వాళ్ళు తీసుకొని రక్షణ ఇస్తూ ఉంటారు. అదొక పద్ధతి ఉంది. తర్వాత తేజస్సు అనటానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, అవి మళ్ళీ మనము చర్చించుకుందాం. ఏ తేజస్సు ఎట్లా కలుగుతుంది అనటానికి కూడా అట్లా ఉంటున్నది. ఆ ఇంద్రుడితో ఆ వృత్రాసుడు యుద్ధానికి దిగాడు. అంటే సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఇంద్రుడు యుద్ధం చేస్తూనే ఉన్నారు. కొంచెం మధ్యలో ఇంద్రుడు కొంచెం ఆయాసపడినట్టు పడి, నేను ఓడిపోతానేమో అని మోహంలో పడి, నా చేత కాదు అని నీరసము అనేది కూడా ఒక అర్థమవుతుంది మోహానికి. అందుకని పరమాత్ముడు, దేవతలు, ఋషులు వీళ్ళంతా చేరి ఇంద్రుడికి తేజస్సును పోశారు, దారపోశారు. అందుకని ఇప్పుడు ఈ వ్రతం అంతా ఏమేమి చేస్తున్నానో, నేను చేసిన జపము, ఈ వ్రతము, ఈ తపస్సు అంతా సద్గురు సమర్పణమస్తు, సద్గురువుకి నేను ఇస్తున్నాను, ఆయన పాదాలకు వేస్తున్నాను అంటే అప్పుడు హనుమంతుడికి జయకారం అంటున్నాం. హనుమంతుడికి జయము అన్నప్పుడు హనుమంతుడి తేజస్సు పెరుగుతుంది, మనకు రక్షణ అవుతుంది. మనం చేసేటువంటి వ్రతాలు కానీ, జపం కానీ మన యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని స్వామికి దారబోసేస్తే స్వామి యొక్క రక్షణ మనకు ఉంటుంది అని చెప్తారు. అది మనం అర్పణ చేయటం అన్నమాట. అది ఇక్కడ తేజస్సు అనటానికి చెప్తున్నా ఉండని.
ఈ వీళ్ళ ఇద్దరి యొక్క యుద్ధము దిక్కులు, ఆకాశం, భూమి, పర్వతాలు అన్నీ కంపించాయి. మామూలుగా అన్ని రాక్షసులకు ఉండినటువంటి వరమే అది కదా. దిక్కులు కంపిస్తాయి, భూమి కంపిస్తుంది, ఇక పర్వతాలు కంపిస్తాయి, కొన్ని సందర్భాల్లో గోళాలు కూడా కంపిస్తుంటాయి. అన్నీ కంపించాయి. అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ అట్లా ఉంది. ఆ ఎనర్జీ అనటానికి ఇంకా మీకు ఒక గుర్తు చేస్తాను. అత్రి చేసినటువంటి తపస్సుకి లోకమంతా కాలిపోవటానికి ప్రారంభమైంది. అంటే అగ్ని, అంత అగ్ని బయట వచ్చేసింది. దాన్ని ఆర్పటానికి త్రిమూర్తులు వచ్చారు, అంటే శాంతిపరచటానికి. అట్లా వీళ్ళ యొక్క యుద్ధంతో ఏమైంది, వాళ్ళలో పుట్టినటువంటి రెండు విధమైనటువంటి, ఒకటి సాత్వికమైనటువంటిది, రెండోది తామసమైనటువంటి రెండు శక్తులు పుట్టాయి బయటికి. అవంతా అందుకని లోకాలన్నీ కంపించాయి. అవే ఉరుములు చెరుములు వచ్చేది కారణం అదేనే. అప్పుడు ఇంద్రుడు ఎంతో కోపించి వృత్రాసురుణ్ణి వధించటానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం మనం చెప్పుకున్నాం కదా, ఆ మహర్షి యొక్క ఎముకలుతో చేరినటువంటి ఒక వజ్రాయుధం అది. ఆ వజ్రాయుధం దెబ్బ తగిలి వృత్రాసురుడు మరణించాడు. అంత వజ్రాయుధానికి అంత శక్తి ఇంద్రుడికి ఎప్పుడు వచ్చిందో వజ్రాయుధానికి అప్పుడే వచ్చేసింది. అంటే ఆ మహర్షి, దధీచి మహర్షి చేసినటువంటి తపస్సు, యోగము బలం వల్ల, ఆ తపస్సు బలం వల్ల, తర్వాత ఆ దధీచి మహర్షి ఇంద్రాది దేవతలదందరి యొక్క ఆయుధాలంతా నూరుకొని తాగేశాడని చెప్పాను కదా, మనం అనుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అది అంత బలము శరీరంలో ఉండిపోయింది అంత మొత్తం. అదంతా మొత్తం ఎక్కడ వచ్చేసింది, వెన్నపూసలో పోయింది అంత మొత్తం. ఆ వెన్నపూసలో పోయినటువంటి ఆ ఒక శక్తి పరమాత్ముడి కృపతో, విష్ణుదేవుడి కృపతో, దేవతల కృపతో, మహర్షుల యొక్క కృపతో ఇంద్రుడికి అంత బలం వచ్చి వజ్రాయుధంలో అంత అద్భుతమైన బలం వచ్చింది. ఇంద్రుడు పట్టుకున్నప్పుడే అంత బలం వచ్చేస్తుంది. వృత్రాసుడు అప్పటికప్పుడే మరణించాడు. సంతోషం. వృత్రుడు విప్రుడు. అందుకే వృత్రాసురుణ్ణి చంపిన వెంటనే బ్రహ్మహత్యా పాతకానికి ఎంతో భయపడి ఇంద్రుడు సరస్సులోకి ప్రవేశించడానికి పరుగుపెట్టాడు. బ్రహ్మహత్య దోషము అంటుకుంటుంది కదా, పాతకం నీకు కలుగుతుంది సంహారం చేసిన వాడికి, కానీ వాడి యొక్క ఉపద్రవం తప్పుతుంది. అందుకే నీకు ఎవరు సంహారం చేశారో వాళ్ళకి ఆ అనుగ్రహం, పరమాత్ముడిది అనుగ్రహం ఉంటుంది, కానీ బ్రహ్మహత్య దోషం మాత్రం ఉంటుంది. అక్కడికక్కడికి ఎగ్జామ్షన్ లేదు. మనము 2 రోజులు అబద్ధమాడి 2 రోజులు మోసం చేసి తర్వాత 4వ రోజు హాయిగా అన్నదానం చేసి జనానికంతా మంచిది చేసేసి ఈ 2 రోజులతో కొంచెం వజా చేసుకొని తింటే అట్లా వ్యాపారం కాదు అది. అదే ఇదే, అది మనం అనుభవించక తప్పదు. అది ఇది అనుభవించక తప్పదు. అదే ఇదే, ఎప్పటికీ దానికి దీనికి పోతుంది. అందుకని ఇది ఎంతవరకు ఈ ఇంద్రుడికి ఎంత సంహారం చేశాడు, మంచి పేరు వచ్చింది నిజమే, కానీ బ్రహ్మహత్య దోషం ఉంది కదా. ఆ కంగారులో భయపడుతూ పరిగెత్తడం వల్ల ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం జారిపోయింది. ప్రారంభం కదా వజ్రాయుధం పట్టుకోవటం, జారిపోయింది వెళుతూ పరిగెత్తుతూ. అది ఇంద్రుడు గమనించలేదు, ఆ అభ్యాసం లేదు ఈ ఇంద్రుడికి. అదేమైంది, పడిపోయింది కిందికి. దేవతలు, ఋషులు ఇంద్రుడిని స్తోత్రం చేశారు. దేవతలందరూ కలిసి రాక్షసులను చంపేశారు. కాలకేయుడు భయపడి సముద్రంలోకి పారిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.